ప్రెజెంట్ టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన శాలరీ ప్యాకేజ్ మన ఇన్కమ్‌కి సంబంధం లేకుండా మనకి వచ్చే డిసీజెస్ నుంచి కానీ అన్సర్కమ్స్టెన్సెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్ట్ చేశారు. ఎంఎన్సీ కంపెనీస్లో చాలా కంపెనీస్లో కంపెనీ వాళ్ళే ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో రీసెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో జనవరి 24న ఒక జనరల్ మీటింగ్ అయితే పెట్టింది. దీని తర్వాత క్లెయిమ్స్కి సంబంధించి కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే తీసిందనమాట. ఏంది ఈ ఇంప్లిమెంట్స్ అనేవి ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. దీనివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ దీనివల్ల చాలా వరకు తగ్గొచ్చని మనం చెప్పుకోవచ్చు. సో ఈ మెయిన్ వాళ్ళ తీసుకున్న డెసిషన్ అయితే క్లెయిమ్స్కి సంబంధించింది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే హాస్పిటలైజేషన్ అయిన తర్వాత క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించింది. సో నా పేరు షరీఫ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. ఈరోజు ఆ డెసిషన్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి 2 టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఉంటాయి. ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ క్లెయిమ్ అండ్ రెండోది రీఎంబర్స్మెంట్ అంటారు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే జనరల్గా ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీ జనరల్గా ఏం చేస్తాయంటే కొన్ని నెట్వర్క్ హాస్పిటల్తో టైఅప్ అవుతాయి. సో హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్స్ అని, సో వేరే సిటీస్లో ఈ హాస్పిటల్స్ అని టైఅప్ అవుతాయి. ఈ టైఅప్ అయిన హాస్పిటల్స్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. సో సపోజ్ నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకేమన్నా హెల్త్ రిలేటెడ్గా సర్జరీ కానీ ఏమైనా ట్రీట్మెంట్ కావాలని హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అనుకుంటే నేను ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే ఇన్సూరెన్స్ తీసుకున్నానో వాళ్ళు ఆ నెట్వర్క్ హాస్పిటల్లో నేను కనుక వెళ్ళి అడ్మిట్ అయితే నా ట్రీట్మెంట్ అయిన ఖర్చు కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్కి పే చేసిద్ది. దీన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు. అండ్ దీనిలో సెకండ్ వచ్చేసి రీఎంబర్స్మెంట్ అనమాట. సపోజ్ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్ టైఅప్ లేని హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో సపోజ్ ఎమర్జెన్సీ రీజన్స్ వల్ల కానీ లేదంటే మీరుండే ఏరియాలో హాస్పిటల్ లేకపోవడం వల్ల కానీ అలాంటి హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయ్యి అక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సో అక్కడ ముందు మీరు అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది. సపోజ్ నాకు ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అయింది, లేదంటే నేనున్న ఏరియాలో నా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క నెట్వర్క్ హాస్పిటల్ లేదు, నేను అవుట్ ఆఫ్ నెట్వర్క్ వెళ్ళి వేరే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, 1 lakh rupees నాకు ఎక్స్పెన్సెస్ అయ్యింది. సో ఇది ఏమవుతుందంటే ఇది ఫస్ట్ నేను నేను హాస్పిటల్కి కట్టి ఈ బిల్స్ అన్ని తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్ళీ ఈ బిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు నాకు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. సో ఇది 2 టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ అనమాట. ఒకటి క్యాష్లెస్ అండ్ రీఎంబర్స్మెంట్. సో దీంట్లో మెజారిటీగా చూసుకుంటూ వస్తే 60% ఆఫ్ ద క్లెయిమ్స్ క్యాష్లెస్లో అయితే 40% ఆఫ్ ద క్లెయిమ్ రీఎంబర్స్మెంట్లో అవుతున్నాయి. సో అందుకే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ లాగా, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇన్సూరెన్స్ తీసుకొని కూడా మీరు రీఎంబర్స్మెంట్ అంటే ముందు డబ్బులు తెచ్చి కట్టాలి 1,00,000 2 లక్షలు అంటే అది కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు బర్డెన్ అవ్వచ్చు. సో దీనికి సొల్యూషన్ కింద జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఏం తీసుకుందంటే ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి అంటే జనవరి 24th నుంచి నెట్వర్క్ హాస్పిటల్లోనే కాదు ఏ హాస్పిటల్లో అయినా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది నెట్వర్క్లో ఉందా నెట్వర్క్ లేదా అని. డైరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా అమౌంట్ పే చేసిద్ది నెట్వర్క్ లిస్ట్లో ఉన్నా లేకపోయినా. కానీ దీనికి 3 కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు జనరల్ ట్రీట్మెంట్ సర్జరీస్ ఏమన్నా ఉంటే 44 hours బిఫోర్ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇది కండిషన్ నెంబర్ 1. లేదు ఒకవేళ మీరు ఎమర్జెన్సీగా హాస్పిటల్ అడ్మిట్ అయినట్టయితే అడ్మిట్ అయిన వితిన్ 48 hours మీ ఆడ అడ్మిట్ అయినట్టు మీకు వచ్చిన ప్రాబ్లం గురించి కానీ అడ్మిషన్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. మూడోది ఏవైతే రేట్స్ ఉంటాయో ఇవి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్కి ఫ్రేమ్డ్ రేట్స్లోనే ఇవన్నీ జరగాలన్నమాట. ఈ 3 కండిషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అనుకోవచ్చు అన్ని హాస్పిటల్ క్యాష్లెస్లో వస్తాయా? క్యాష్లెస్లో రావాలి అంటే హాస్పిటల్లో మినిమం 15 బెడ్స్ ఉండాలి. అండ్ లోకల్ స్టేట్ అథారిటీ హెల్త్ సంబంధించిన యాక్ట్ ఉందో ఆ యాక్ట్లో ఆ హాస్పిటల్ అనేది రిజిస్టర్ అయ్యి ఉండి మినిమం 15 బెడ్స్ ఉన్న హాస్పిటల్ అయి ఉండాలి. ఈ న్యూస్ నాకు తెలిసి చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. ఈసారి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ లేదంటే వేరే ఊళ్ళో ఉంటున్నప్పుడు కానీ వాళ్ళు ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ ఏ హాస్పిటల్లో అయినా వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని పాకెట్లో నుంచి డబ్బులు స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీనే
హాస్పిటల్ పే చేస్తుంది. ఇది మంచి ఇనిషియేటివ్ అని మనం చెప్పుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుండి. సో ఇది మీ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోలు మళ్ళీ మీ ముందుకు వస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి మా ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోలు మేము స్టార్టింగ్లో వేయడం జరిగింది. ఫుల్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి దానిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని కండిషన్స్ ఏంది, పేమెంట్స్ ఏంది, అన్నిటికి సంబంధించి మీరు మా ఛానల్లో ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ లేదో తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. చాలా తక్కువ ఏజ్లో తీసుకుంటే తక్కువ కాస్ట్లో హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి. టేక్ కేర్. జై హింద్.